అంచనాల కంటే మించి మహానాడుకు కార్యకర్తలు తరలివచ్చారని చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఇంతలా ఉంటుందని తాము ఊహించలేదని చెప్పారు ఆయన. ఎంతమంది వచ్చినా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని అంటున్న చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. కడప గడపలో రెండో రోజు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వంటల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, మీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి, ఎలా ఉన్నాయి రుచులు? అంతా బాగానే చేస్తున్నాం, మా శక్తి వరకు ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అనుకున్న అంచనాల కంటే మించి మా నాయకులు కార్యకర్తలు అధికారంలోకి వచ్చినటువంటి తొలి సంవత్సరంలోనే మహానాడు కూడా రావటం, మరి కార్యకర్తల్లో జోష్ ఎక్కువగా ఉండటం వలన అంచనాలని కొద్దిగా తారుమారైనాయి జనం రావటంలో. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి వారికి కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి వారిని శుభ్రంగా చూడటం మా బాధ్యత. పార్టీ యొక్క ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ ప్రకారం నడుస్తుంది. అంటే ఈ రాయలసీమ రుచులు ఇందులో కనిపిస్తున్నాయంటారా? అంటే మీరు దాదాపుగా ఈ మామిడికాయలను కూడా తీసుకొని వచ్చి మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాము, స్వయంగా మీరే పర్యవేక్షిస్తున్నారు. వచ్చినటువంటి ప్రతినిధుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉందంటారు ఫుడ్ విషయంలో? అంతా మాకున్నంత మేరకు బాగానే చేస్తున్నామని మాకు అనిపించినప్పటికీ చిన్న చిన్న లోటుపాట్లు అనేవి ఇన్ని వేల మందికి మనం పెడుతున్నప్పుడు లోటుపాట్లు అనేవి సహజంగా ఉంటాయి. అవన్నీ కూడా అధిగమిస్తూ ఉంటాం. ఇప్పుడు అన్ని కౌంటర్లు ఉంటే అన్ని కౌంటర్లోకి వెళ్ళకుండా వాళ్ళంతా ఒకే కౌంటర్లోకి వచ్చేయటం, ఈ కౌంటర్లో వద్దు అంటే వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి కోపం రావటం, ఇవన్నీ సహజంగా జరిగే విషయాలే కదా. అంతే తప్ప చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఏమి ఇక్కడ ఏర్పాట్లు చేయకపోవటం కానీ లోపాలు కానీ ఏ రకమైనటువంటి లేవు. కాకపోతే ఒకసాటేమో ఖాళీ ఉంటుంది, ఒకసాటేమో ఫుల్ అయిపోతుంది. కొద్దిగా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న జరిగినటువంటి ఇబ్బందులు ఈసారి కవర్ చేసుకుంటాం. మాజీ సీఎం ఇలాకాలో ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు రానున్న రోజుల్లో వైసీపీని దెబ్బతీసే విధంగా ప్లాన్ చేశారా? రాయలసీమలో గతంలో పెట్టిన మహానాడుల కంటే ధీటుగా ఇక్కడ ప్లాన్ చేశారు. మాజీ సీఎం గారు ఇలాకా అనటానికి, ఆయన ఇలాకా అయి ఉంటే ఆయన మామూలుగా 3 సీట్లకి ఎందుకు పరిమితం అవుతాడు? ఆయన్ని కడప ప్రజలే బహిష్కరించారు, తిప్పికొట్టారు, నీ నాయకత్వం వద్దు అని. ఆయన ఇలాకాలో పెట్టి ఆయన్ని బలహీనపరచడానికి మేము మహానాడు పెట్టామా? లేకపోతే రొటీన్గా వచ్చేటువంటి మహానాడులో కడపలో పెట్టామా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆయన్ని బలహీనపరచడానికి మహానాడు పెట్టక్కర్లా. మహానాడుకు ముందే ఆయన బలహీనపోయినట్టుగా ఈ జిల్లా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు, రాష్ట్రం ప్రజలు కూడా. సరే, ఈ ఓవరాల్గా మొన్న ఈ మహానాడు ప్రారంభమయ్యే ముందు రోజు జిల్లా పేరు కూడా మార్పు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పేరు ఎందుకు మార్చట్లేదు అని కామెంట్ చేస్తూ ఉన్నారు, మీరేమంటారు? అవన్నీ ఏం జరిగింది ఏంటనేది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు తమ్ముడు. నాకు సంబంధం లేని ప్రశ్న నన్ను అడుగుతున్నావు. అవన్నీ ఎవరు దానికి ఆన్సర్ చేయాలో ఆయన అడిగితే బాగుంటుంది. ప్రాతినిధ్యం వహించేవాళ్ళని, నాయకత్వం వహించేవాళ్ళని. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, రాష్ట్రంలో గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడినటువంటి నారా లోకేష్ రెడ్ బుక్లో కొందరి పేర్లే కనిపించాయి. మహానాడు కంప్లీట్ అయిన తర్వాత మిగతా వారి మీద కూడా యాక్షన్స్ ఉంటాయంటారా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే పనిష్మెంట్కి గురవ్వాల్సిందే. ఇది మొత్తంగా ఇప్పటికే ఈ కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వయంగా అక్కడే ఈ వంటలు ఏవైతే ఉన్నాయో వంటలతో పాటు ఇక్కడ జరుగుతున్న వాటిని చూడడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ వంట సంబంధిత కార్యక్రమాలని స్వయంగా చూసుకుంటున్నామని తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, కడప.